నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఒక వస్తువును కిలోకి 355 రూపాయలకు కొని దాన్ని 319 రూపాయల 80 పైసలకు అమ్మితే అర్థం ఏంటి? కిలోకి 35 రూపాయల 20 పైసలు నష్టం భరించి ఎవరైనా అమ్ముతారా? తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ చేసింది ఇదే. 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేకపోయినా టెండర్ దక్కించుకుంది. పైగా శ్రీ వైష్ణవి డైరీ నుంచి నెయ్యి కొని టీటీడీకి సరఫరా చేసింది. అలాగని ఆ నెయ్యి వైష్ణవి డైరీలో తయారైందంటే అది కూడా కాదు. ఉత్తరాఖండ్లోని భోలేబాబా డైరీ నుంచి కొన్నారు. అంటే భోలేబాబా డైరీ నుంచి 355 రూపాయలకు కొన్న నెయ్యి వైష్ణవి డైరీకి, అక్కడి నుంచి ఏఆర్ డైరీకి, అక్కడి నుంచి తిరుపతికి ఇలా 3300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి తిరుమలకు 319 రూపాయల 80 పైసలకే చేరిందంటే ఎంత పెద్ద మాయాజాలం జరిగిందో అర్థమవుతుంది. ఈ స్కామ్ను ఆధారాలతో సహా పట్టేసింది ఏపీ వాణిజ్య పన్నుల శాఖ. స్టేట్ జిఎస్టీ నివేదికలోని అంశాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇక దేవుడి ముందు అందరూ సమానమే అంటారు, కానీ ఒక్కోసారి తిరుమల దర్శనాలను గమనిస్తే ఇది నిజం కాదేమో అనే అనుమానం రావడం ఖాయం. ఒకవైపు సామాన్య భక్తులు వేలాదిగా దర్శనం కోసం అనేక ఇబ్బందులు పడుతుంటే, అదే సమయంలో వీఐపీలు మాత్రం అనుచరుల గుంపుతో వెళ్ళిపోతుంటారు. వైసీపీ హయాంలో సిఫారసు లేఖల దర్శనాలను ప్రజాప్రతినిధులు వినియోగించిన తీరు టీటీడీ ప్రతిష్టనే దెబ్బతీసింది. అందుకే తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని, ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని సీఎం చంద్రబాబు తాజాగా దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాలతో అయినా శ్రీవారి సన్నిధిలో సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధానం వస్తుందని అందరూ ఆశిద్దాం. ఇక ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే ప్రకాశం డీసీసీ ప్రెసిడెంట్ షేక్ సాయిదా గారు. నమస్తే అండి. జనసేన పార్టీ నుంచి అవనిగడ్డ వేణుగోపాల్ గారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మి గారు జాయిన్ అయ్యారు. లక్ష్మి గారు నమస్తే. మీరు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, యాక్చువల్గా ఇది పెద్దగా ప్రముఖంగా వార్తల్లో కూడా వినిపించలేదు. ఎంతకీ ఇష్యూ మొత్తం కూడా ఏఆర్ డైరీకి అంత కెపాసిటీ లేదు, ఏఆర్ డైరీకి 10 లక్షల కేజీల నెయ్యి కాంట్రాక్టు దక్కే అవకాశమే లేదు, ఖచ్చితంగా మతలబు జరిగింది, ఇది డైరీ ప్రొక్యూర్ చేసింది, ప్రొడ్యూస్ చేయలేదు అని మీరు చెప్పడమే కాకుండా ఇది ఏకంగా ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్కి లింక్ ఉందని కూడా చెప్పారు మీరు. కానీ ప్రముఖంగా అయితే ఎప్పుడు పెద్దగా వినపడలేదు. మీరు ఏదైతే చెప్పారో మన డిబేట్స్లో గతంలో, ప్రస్తుతం అదే నిజమైంది. భోలేబాబా అనే ఒక డైరీ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి కంపెనీ నుంచి ఈ వైష్ణవికి రావటం, ఏఆర్ డైరీ వైష్ణవి దగ్గర నుంచి కొనడం, ఈ ప్రైస్లో కూడా వాళ్ళు భోలేబాబా అంటే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఉత్తరాఖండ్లోని రూర్కీ జిల్లాలోని కంపెనీ అది, అక్కడి నుంచి 2300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతిలో ఉన్నటువంటి వైష్ణవి డైరీకి, అక్కడి నుంచి పేరెంట్ కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి ఏఆర్ డైరీకి, మళ్ళా ఏఆర్ డైరీ నుంచి అసలు ప్రొడక్ట్ అక్కడి నుంచే మొదట బయలుదేరి తిరుమలకు వస్తున్నట్లుగా మళ్ళా కొత్త ఇన్వాయిస్లతో తిరుమలకు రావటం, ఇది చైన్, సప్లై చైన్ని ఈరోజు బయట పెట్టింది సిట్ కాదు. సిట్ ఇంకా తన వర్క్ చేయలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళు గతంలో స్టేట్ వేసినటువంటి సిట్ ఆ పనిలో ఉన్నారు. కానీ ఈ లోపలనే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాణిజ్య పన్నుల శాఖ తీసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా. వారి పరిధిలోకి కూడా కొన్ని పన్నులు వస్తాయి కాబట్టి తీరా చూస్తే ఫేక్ ఇన్వాయిసెస్, చేంజ్డ్ ఇన్వాయిసెస్, అలాగే చేంజ్డ్ వేబిల్స్, అలాగే ఎక్కడెక్కడ టోల్ గేట్స్ దగ్గర ఈ పర్టికులర్ ట్యాంకర్స్ ఎటు నుంచి ఎటు వెళ్ళాయి అనేది ఎవిడెన్స్లతో సహా బయట పెట్టడం జరిగింది సార్. మొత్తానికి మీరు ఏదైతే అనుమానం లేదా ఖచ్చితంగా జరుగుతుందని అన్నారో అదే ఈరోజు నిజమైంది. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ సార్? ఇప్పుడు పూర్తి స్థాయిలో అంటే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్కి ఇక దాన్ని ఏమంటారు, వారి పనికి సులభంగా అయిపోయేటట్టుగా అవకాశం ఉందా, లేదంటే కనుక ఇంకాస్త వేరే కోణాల్లో కూడా వాళ్ళు వెళ్ళే అవకాశం? ఇప్పుడు ఇక్కడ ఇంకో కోణం అంటే
అసలు టెండర్ ఆ సంస్థకు ఎందుకు ఇచ్చారు అంటే పలుకుబడి గల వాళ్ళు ఇప్పించారు అని కదా దాని అర్థం. అర్హత లేకుండా కూడా ఇచ్చారు అంటే రాజకీయ ఒత్తిడి ఉంది అని అర్థం. ఇప్పుడు అసలు దొంగలు వాళ్ళే, ఆ రాజకీయ నాయకులు ఎవరన్నా వాళ్ళని పట్టుకోవాలి కదా, వాళ్ళని ఛేదించి పట్టుకోవాలి కదా. వాళ్ళని పట్టుకోకుండా ఈ మిగతా వాళ్ళ మీద కేసులు పెడతామంటే కాదు, వాళ్ళనే పట్టుకోవాలి. అంటే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పకపోతే రాజకీయ నాయకులు ఇలాంటి పనులు ఇంకా చేస్తూనే ఉంటారు, చేస్తారు. మళ్ళా మా గవర్నమెంట్ వస్తే అంటున్నారు, మళ్ళీ వస్తే కూడా మళ్ళీ అదే చేస్తారు కదా. మానేస్తారా పోనీ? ఎవరు మానేశారు? ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చింది. కొన్ని అంశాలు నేను ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు కాబట్టి చెప్పదలుచుకోలేదు, ఒక మాట మాత్రమే చెప్పదలుచుకున్నా. ఏవైనా మానే ఏమైనా అంశాల్లో మార్పు వచ్చిందా? అది డిబేటబుల్ అంశం. ఇప్పుడు సిబిఐ అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా అందులో ఉంటారు. నేరుగా సుప్రీంకోర్టే దాన్ని మానిటరింగ్ చేస్తుంది. అంటే సిబిఐ కానీ, రాష్ట్ర అధికారులు కానీ, లేకపోతే ఆ యొక్క నేషనల్ డైరీ సంబంధించినటువంటి ఏజెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ సుప్రీంకోర్టు మానిటరింగ్ చేసేటప్పుడు ఏ కేసు అయినా ఇదే కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క కొత్త అంశం ఏది వెలుగులోకి వచ్చినా దాన్ని వీళ్ళు సుప్రీంకోర్టుకు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఇచ్చి తీరాల. వాళ్ళు దాన్ని స్టడీ చేస్తారు, మళ్ళా డైరెక్షన్ ఇస్తారు. అందువలన ఇప్పుడు సరే, ఇప్పుడు కల్తీ జరిగిందా లేదా, లడ్లలో కల్తీ జరగడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయా లేదా, అవన్నీ పక్కన పెడితే ఇంత దుర్మార్గంగా వాళ్ళ యొక్క అవసరం అంటే వాళ్ళ మనుషులకు టెండర్ ఇప్పించుకోవటానికి ఇంత దుర్మార్గంగా దిగజారిపోయి ఒక తిరుమల తిరుపతి దేవస్థానము అనేటువంటి ఆలోచన కూడా చేయకుండా ఏదో బయట రోడ్డు కాంట్రాక్ట్ పనులు ఇచ్చారు, లేకపోతే ఇతర బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ పనులు ఇచ్చుకున్నారు అంటే అవి వేరే అంశాలు. అరే, కొంచెమైనా నిజంగా వాళ్ళకి భక్తి ఉండి దేవుని మీద నమ్మకం ఉంటుంటే ఆ బోర్డు మెంబర్లు కానీ, బోర్డు చైర్మన్ కానీ, లేకపోతే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలా చేస్తారా? పని చేయొచ్చా? అంత దుర్మార్గంగా ఇప్పుడు మీరెంత వివరంగా చెప్పారు. నేను మొదటి నుంచి చెప్తున్నా దీని వెనక ఏదో మతలబు ఉంది అని. ఇక్కడ ఇంత తీగలాగితే డొంక కదిలినట్టు ఇప్పుడు ఇన్వాయిస్లు అనేవి జిఎస్టి కట్టేటప్పుడు ఎవరి దగ్గర కొన్నామో ఎవరికి అమ్మామో అందులో పేర్కొంటారు క్లియర్గా. నెయ్యి ఎవరికి అమ్మాము, వాళ్ళు మళ్ళీ ఎవరికి అమ్మారు, ఇవన్నీ అందులో పేర్కొన్నప్పుడు ఇప్పుడు అవన్నీ బయటికి తీసేసరికి అందులో మొత్తం వచ్చేసాయి, ఎక్కడికి పోయాయి, ఏం చేశారు అని. అంటే ముందు మీరు టెండర్లో పాల్గొన్నటువంటి ఆ ఏఆర్ తమిళనాడుకు చెందిన సంస్థకు అసలు అర్హతే లేకున్నప్పుడు సాంకేతిక పరంగా టెండర్ ఎలా ఇచ్చారు మళ్ళీ సమర్థించుకుంటూ ఏం చెప్పాడు గత వైవి సుబ్బారెడ్డి? కాంపిటీషన్ అనేది పెరగాల, లేకపోతే మోనోపోలీ అయిపోయింది, దానివల్ల మేము కొంచెం లిబరల్గా మేము కొన్ని రూల్స్ సడలించేసి మేము టెండర్లు పిలిచాము, ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని బొంకుతాడా? బొంకుడు మాటలు మాట్లాడతాడా? ఓకే, మీరు అన్నట్టు కాంపిటీషన్ ఉండాలా, ఎక్కువ మంది పాల్గొనాలా, ఒప్పుకుంటాము. ఏంటంటే ఇది రోడ్డు కాంట్రాక్ట్ పనే, సిమెంట్ వర్కా, లేకపోతే బిల్డింగా? నాణ్యత ఇంపార్టెంట్ కాదు అక్కడ. దేవునికి నెయ్యి సరఫరా చేసే విషయంలో నాణ్యత చూసుకుంటారా, లేకపోతే ధరలు చూసుకుంటారా, పోటీ చూసుకుంటారా? పోటీ చూసుకోవచ్చా, ధరలు చూసుకోవచ్చా? మరి మరి మీరు ఏమన్నా అంటే మీకు నిజంగా దైవభక్తి ఉండిందా? ఉంటే అలా చేస్తారా? మళ్ళీ కరుణాకర్ రెడ్డి ఇంకో విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన నేను నా పీరియడ్లో నేను టెండర్ ఇల్లు అంటాడు వైవి సుబ్బారెడ్డి. ఇప్పుడు ఎవరి పీరియడ్లో ఇచ్చినట్టు? కరుణాకర్ రెడ్డి గారి పీరియడ్లో ఇచ్చారా? మరి ఆయన ఏం చెప్తాడు? ఆయనకు నిజంగా దైవభక్తి ఉందా? ఉంటే అలా చేస్తాడా? ఒక అర్హత లేని కంపెనీకి ఇస్తాడా? ఇప్పుడు ఆ కంపెనీ ఏం చేసింది? దానికి అర్హత లేదు, అది ప్రొడక్షన్ చేయలేదు. చేయనప్పుడు చుట్టూ తిరిగి వాళ్ళని ఇళ్ళని తీసుకొచ్చి అవన్నీ పంపించారు. ఇప్పుడు మీరు అన్నట్టు కొన్న పాయింట్ దగ్గర రేట్ ఎక్కువ ఉంది, ఇక్కడ సప్లై చేసిన చోట తక్కువ ఉంది, ఎలా మేనేజ్ చేశారు? చేస్తారు. ఏముంది అయ్యా,
మేము 10 ట్యాంకర్లు తీసుకొచ్చాము ఇవాళ అని లెక్కలు రాసుకుంటారు. ఇక్కడ టీటీడీ అధికారులు కూడా బొమ్మ ఎక్కయ్యారు. ఆడ 2 ట్యాంకర్లు 3 ట్యాంకర్లు దింపి 10 ట్యాంకర్లు దింపినట్టు రిసీవ్ చేసుకున్నట్టు సంతకాలు పెట్టేస్తారు. ఇవన్నీ మనం చూడడం లేదా? ఇట్లాంటి కథలన్నీ. ఇప్పుడు రైస్ బియ్యం ఎలా జరుగుతుంది? సబ్సిడీ రైస్ బియ్యం ఇంతే కదా, లారీలు ఎలా అమ్మేసుకుంటున్నారు. ఆ లారీ రాకపోయినా వచ్చినాయని దింపినామని సప్లై చౌక దుకాణాలకు ఇచ్చేసినామని రికార్డు రాసుకుంటారా లేదా? ఇదంతే. కాబట్టి వానికి అంత రేటు తక్కువకైనా వానికి గిట్టుబాటు అవుతుంది. వాడు అసలు సప్లై చేసి ఉంటే కదా. ఎంత నెయ్యి వాడినారు దాంట్లోని? ఇప్పుడు లడ్డూలు ఎన్ని తయారవుతున్నాయి, ఎంత నెయ్యి అందులో వాడాలి అనే లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం వాడారా? ఎందుకు అది నాణ్యత పోయింది అంటే నెయ్యి తక్కువ వాడడం కూడా, అలాగే కల్తీ వాడడం కూడా, ఈ 2 కారణాలు. అయితే వాటిని ఇప్పుడు కనిపెట్టడం కష్టమే. ఎందుకు అంటే గతంలో జరిగిపోయింది. ఆ లడ్లు ఇప్పుడు దొరకవు. వాటిలో ఎంత నాణ్యత ఉంది, ఎంత నెయ్యి ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది అని తేల్చడం. కానీ టెండర్ ఇచ్చిన విషయంలో రాజకీయ నాయకుల జోక్యం ఉంది. ఇప్పుడు నేను అన్నట్టు ఇన్వాయిస్లు కూడా దొంగ ఇన్వాయిస్లు ఉన్నవి. వాడు నిజంగా 100 టన్నులు పంపించుంటే 100 టన్నులు అక్కడ ప్రొడక్షన్ ఓకే, ఏ రాష్ట్రంలో అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వానికి కూడా కెపాసిటీ ఉందో లేదో తెలియదు కదా. వానికి వాడు రాసుకున్నాడు రికార్డులు 100 టన్నులు పంపించాని, అంత ప్రొడక్షన్ అక్కడ ఉండాలి కదా. ఆ బాబా గీపా కూడా దాంట్లో కూడా ఉండాలి కదా. ఆవులు ఉన్నాయా? అంత ప్రొడక్షన్ అక్కడ ఉందా? అసలు కాంట్రాక్ట్ తీసుకున్నవాడు ప్రొక్యూర్ చేశాడు అంటేనే ఫస్ట్ వైలేషన్ ఇన్ ద కాంట్రాక్ట్. ఎందుకంటే నువ్వు మానిటరింగ్ ప్లాట్ఫామ్ స్క్రీన్ నుంచి బయటికి వెళ్ళిపోయినట్టు. అంటే నిన్ను నమ్మి నీకు కాంట్రాక్ట్ ఇస్తే నువ్వు ఎక్కడో బోలేబాబా దగ్గర తీసుకొస్తే బోలేబాబాని ఎలా మానిటర్ చేస్తారు? ఎవరు మానిటర్ చేయాలి? నువ్వు వాడి దగ్గర నుంచే తీసుకొచ్చావా, ఇంకెవరి దగ్గర నుంచి తీసుకొచ్చావో ఎట్లా తెలుస్తుంది? బోలేబాబా ఎంత తెచ్చాడో తెలియదు. ఇప్పుడు అన్ని బయటికి రావాలి. ఒక మంచి పని అయితే జరిగింది, ఖచ్చితంగా బయటికి రావాలి, వస్తాయి కూడా. ఏది ఆగదు, కొంచెం టైం తీసుకోవచ్చాము. కానీ ఈ యొక్క రింగ్ ఏదైతే ఉందో, ఎవడెవడు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అది కాదండి. అంత మూర్ఖంగా, అంత తెలివి తక్కువగా నువ్వు టెండర్ ఎవడో ఒకడు రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నువ్వు దేవునికి సంబంధించినటువంటి నెయ్యి టెండరు వానికి ఇచ్చేస్తావు అట్లా సులభంగా? అంటే మీకు భయము భక్తి ఏమైనా ఉందా? భక్తి లేదు, అలాగే భయం కూడా లేదు. భయం ఎందుకు లేదు? మీ భయం ఉండు చెప్తా. భక్తి లేదు దేవుని మీద. నేను ఖచ్చితంగా చెప్తున్నా, భక్తి లేదు. సార్ 10 lakh కేజీని పక్కన పెట్టండి సార్. భయం లేదు అంటే వీళ్ళను నడిపించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళకి భయం ఉందా? భయం లేదు, లేకనే కదా పని చేశారు. ఎందుకు ఆయన ఏది పట్టించుకోడు? 4 గోడల బదులు కూర్చొని పరిపాలన చేస్తాడు. ఎక్కడేం జరుగుతుంది, ఏమిటి ఇలా తప్పులు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి దండించేది లేదు. ఎలా బతకండి, నా మనుషులు బతికితే చాలు, మళ్ళీ ఎలక్షన్స్ లో డబ్బు ఖర్చు పెడితే చాలు, మళ్ళీ గెలవాలి, ఇది ఆయన ఆలోచన. మరి అంటే అక్కడ భయము కూడా పోయింది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఎన్టీఏ కూటమిలో కూడా ఈ 2 కావాలి, భక్తి భయం ఉండాలి. లేకపోతే మళ్ళీ అలాగే జరుగుతాయి. రైట్ సార్, దానికి సంబంధించి కూడా కొంత ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది ప్రక్షాళన కార్యక్రమాలు. అలాగే ఓవరాల్గా అట్మాస్ఫియర్ చేంజ్ అవ్వాలి, ఈ విఐపి కల్చర్ని సాధ్యమైనంత వరకు తగ్గించమంచి కూడా. బట్ ఇన్ ప్రాక్టికల్గా అది సాధ్యపడటం అంత ఈజీ కాదు. బట్ చూద్దాం, అట్లీస్ట్ దే ఆర్ షోయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇంటెన్షన్. రఫీ గారు, ఒక పక్కనేమో సిట్ పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభం కాకుండానే ఒక పూర్తి స్థాయి ఎవిడెన్సులతో సహా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ తినే ఒక రిపోర్ట్ ఇచ్చేసింది ప్రాపర్గా. మరో పక్కన నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు సుప్రీంకోర్టు తేల్చేసింది చంద్రబాబు నాయుడు తప్పు చేశాడని, లడ్డూలో అసలు కల్తీ జరగలేదని, అలాగే అసలు నెయ్యి కల్తీ అనేది కూడా లేదని, 3 అంచెల టెస్టింగ్ ప్రక్రియ ఉంది. ఆయన లాంగ్వేజ్లో చెప్పాలంటే రోబస్ట్ టెస్టింగ్ ప్రొసీజర్స్ ఆర్ దేర్, 3 phase టెస్టింగ్ ప్రొసీజర్స్ ఆర్ దేర్ ఇన్ తిరుమల, దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ అడల్ట్రేషన్ ఇన్ ఘీ. కాబట్టి ఇదంతా కూడా తిరుమల పవిత్రతని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం భక్తుల మనోభావాల్ని అలాగే తిరుమల పవిత్రతని మంటగలిపినాయి అని చెప్పేసి చెబుతూ చివరికి ట్యాగ్ లైన్ ఒకటి ఇచ్చారు ఆయన.
దీనికి మళ్ళీ ఇంకో సిట్టు బిట్టు కూడా కావాలా? ఒకవేళ ఏమన్నా రిపోర్ట్ వచ్చినా కానీ, వాళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ వచ్చినా కానీ వెంకటేశ్వర స్వామికి తెలుసు తను ఎవరు ఇలాగూ మలినం చేశారనేది. కాబట్టి ఆయన ఎవరిని పనిష్ చేయాలో కూడా ఆయనకు బాగా తెలుసు అని చెప్పేసి ఆయన సిట్ ప్రారంభం కాకముందే ఎండ్ రిపోర్టు వరకు, అలాగే సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా వక్రీకరించేసి సిట్టు బిట్టు అవసరం లేదని చెప్పారు. ఏమంటారు సార్? మరి ఈరోజు వచ్చిన రిపోర్ట్ ప్రకారం నిజంగానే సిట్టు బిట్టు కూడా అవసరం లేదు, క్లియర్గా తెలిసిపోతుంది. సిట్టు వాళ్ళు వచ్చినా కానీ ఈ రిపోర్ట్ తీసుకుంటే మరి ఆల్రెడీ ఏ ట్యాంకరు, ఏ నంబరు, తమిళనాడుకి సంబంధించిన ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఏపీకి సంబంధించిన ఒక్క వెహికల్ ఏఆర్కి వెళ్లకుండా ఏఆర్కి వెళ్ళినట్టుగా ఫేక్ ఇన్వాయిస్లు, ఫేక్ వే బిల్స్ క్రియేట్ చేసుకొని డైరెక్ట్గా ఏఆర్ నుంచి రావాల్సినటువంటి వెహికల్స్ వైష్ణవి నుంచి డైరెక్ట్గా తిరుమలకి రావటం, ఇవన్నీ కూడా క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. ఏమని మరి దీనికి వాళ్ళు ఏమి సమాధానాలు చెప్పాలి? అలాగే మీ మార్గం సుగమమైనట్టేనా? నమస్కారం సార్ సురేష్ గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకి, అలాగే సిటీ 24/7 వీక్షకులందరూ కూడా చూస్తున్నారు సార్. ఇది ఏ రోజైతే ఎన్డీడీపీ నివేదిక ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం, అదే ముఖ్యమంత్రి గారు టీటీడీ ఈఓకి ఒక ఆదేశం ఇచ్చారు, దీని మొత్తం మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి. విజిలెన్స్ ఎంక్వైరీ ప్రారంభమైంది. విజిలెన్స్ వాళ్ళు 7 నోటీసులు సుబ్బారెడ్డికి ఇచ్చారు. సుబ్బారెడ్డి ఒక్కదానికి కూడా జవాబు ఇవ్వాల. ఆ విజిలెన్స్ లో భాగమే ఇవాళ వాణిజ్య పన్నుల శాఖ ఈ విషయాన్ని వెలికితీసింది. విజిలెన్స్ పనిచేస్తా ఉంది అక్కడ. విజిలెన్స్ నివేదిక ఇచ్చిన తర్వాత ఎన్డీటీపీ రిపోర్ట్కి విజిలెన్స్ నివేదికకి దాదాపు 2 నెలలు గ్యాప్ ఉంది. పర్ఫెక్ట్ గా దీంట్లో కల్తీ జరిగింది, దీంట్లో జంతు సంబంధించినటువంటి కొవ్వు కల్తీ అయింది అని ఏదైతే ఎన్డీడీపీ నివేదిక ఇచ్చిందో దాని మీద విజిలెన్స్ అంతర్గతంగా అన్ని శాఖలతో, అటు వాణిజ్య పన్నుల శాఖ అన్ని అంతర్గతమైనటువంటి ఎంక్వైరీ ప్రారంభిస్తే ఆ రిపోర్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు దాన్ని మాట్లాడటం జరిగింది. సరే, ఆ తర్వాత కథంతా కూడా మీకు తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి లోపల చాలా భయపడతా ఉన్నాడు, పైకి డాంబికం ప్రదర్శిస్తా ఉన్నాడు, సిట్టు లేదు బిట్టు లేదని. రేపు సుప్రీంకోర్టు చేత నామినేట్ చేయబడినటువంటి సిట్ ఏదైతే ఉంటుందో ఆ సిట్ లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉన్నతాధికారులు దాంట్లో ఉంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరించినటువంటి ఈ వివరాలన్నీ కూడా వాళ్ళ ముందు పెడతారు. ఎందుకంటే 2 నెలల నుండి జరుగుతూ ఉంది ఇది ఎక్సర్సైజ్. దీనికి సంఖ్యలు వేసుకొని అక్కడ తిప్పేది ఎవరినంటే కరుణాకర్ రెడ్డిని. దేవుడికి అపచారం చేసినటువంటి వ్యక్తి అతను. ఇవాళ గనుల వెంకటరెడ్డి చెప్తున్నాడు కదా, నన్ను అడగొద్దు, పై వాళ్ళు చెప్పారు, ఎవరు చెప్పారో మీకు తెలుసు, నేనేం చేయలేను, నేను వచ్చి ఎదుర్కొన్నాను, నేను నిమిత్త మాత్రుడు అని చెప్పి అతను పిట్టగతులు చెప్తా ఉన్నాడు కదా. అవును, జగన్మోహన్ రెడ్డి పేరు బయటికి రాకుండా రేపు కరుణాకర్ రెడ్డి కూడా ఇదే విషయాలు చెప్తాడు. అతనికి సంఖ్యలు వేసి ఆ దేవుడు గుడి చుట్టూ తిప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం, మేము ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి పద్ధతుల్లో అక్కడ ఉండేటువంటి రూల్స్ అన్ని మార్చి, నిబంధనలన్నీ మార్చి, ఎక్కడ బోలే బాబా ఎక్కడ ఉత్తరాఖండ్, ఆ బోలే బాబా ఉత్తరాఖండ్ వాడు ఆ కంపెనీలో తయారు చేస్తున్నాడా, లేదా విదేశాల నుండి ఆ నెయ్యి ఆ కొవ్వుతో కలిపినటువంటి డెన్మార్కో ఎక్కడి నుండో దిగుమతి చేస్తున్నాడా, చేసుకొని వీళ్ళగా ఇది పెద్ద ర్యాకెట్ ఉందండి. ఇది మామూలు వ్యవహారం కాదు, ఇది పెద్ద ర్యాకెట్. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూపిస్తూ ఒక ర్యాకెట్ నడిచింది. ఏఆర్ డైరీ, వైష్ణవ డైరీ,
భోలే బాబా, ఇంకా ఫారిన్ లో ఏ బాబా ఉన్నాడో అక్కడ నుంచి వీళ్ళు ఎలా సప్లై చేస్తున్నారో ఇవన్నీ సిట్టు లాగుద్ది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సార్ రఫీ గారు, చూశారు కదా రఫీ గారు, ఈ రోజు వచ్చిన వాణిజ్య పన్నుల శాఖ రిపోర్ట్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఏఆర్ డైరీ కాదు, అసలు ఇక్కడ ఎక్కువ కీలకంగా కనపడుతుంది వైష్ణవి డైరీ. వై బికాజ్ ఏఆర్ డైరీ కాంట్రాక్ట్ పేరుకు తెచ్చుకుంది, కానీ ప్రొక్యూర్మెంట్ బాధ్యతలు వైష్ణవికి అప్పచెప్పినట్లుగా ఇక్కడ అర్థమవుతుంది. వై బికాజ్ ఇక్కడ మనం కనుక టైం లైన్ చూద్దాము, క్రోనోగ్రఫీ కనుక చూస్తే ఏదైతే బోలే బాబాలో ఉన్న డైరెక్టర్లు ఇద్దరు కూడా జైన్స్, వాళ్ళ పేర్లు కూడా ఉన్నవి, చెప్తాను కాసేపట్లో మీకు. వాళ్ళిద్దరే జనవరి 18న 2024 ఈ సంవత్సరం జనవరి 18న వైష్ణవి డైరీలో కూడా వాళ్ళిద్దరే డైరెక్టర్లుగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు కట్ చేస్తే వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ తరపున 355 రూపాయలకి బోలేబాబా నుంచి పర్ కేజీ ఘీ కొని, అంటే ఎక్కువ నష్టపోతుంది. వైష్ణవి డైరీ 30 రూపాయల చిల్లర నష్టానికి రెడీ అయింది. అంటే ఇక్కడ కథ మొత్తం కూడా నాకు అర్థమైంది వైష్ణవి చుట్టూ తిరగాలి. అఫ్ కోర్స్ నెక్స్ట్ టార్గెట్ అదే అవుతుందేమో, ఎందుకంటే ఫస్ట్ అఫీషియల్ కాంట్రాక్ట్ ఏఆర్కి ఇచ్చారు కాబట్టి. సో 2300 కిలోమీటర్లు ఉత్తరాఖండ్ నుంచి వైష్ణవికి రావటం, మళ్ళా ఇక్కడి నుంచి ఏఆర్కి 500 కిలోమీటర్లు తమిళనాడు దిండిగర్లో ఉన్నదానికి అక్కడ పంపించడం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 500 కిలోమీటర్లు మళ్ళీ తిరిగి తిరుమల రావటం, ఎందుకంటే ఈ వైష్ణవి ఉన్న తిరుపతిలో. సో ఈ 500 ప్లస్ 500 1000 కిలోమీటర్లు 2300, మొత్తం 3300 కిలోమీటర్ల ట్యాంకర్లు తిరిగి చివరికి వాడు 32 రూపాయల నష్టం అయితే రూపాయల లాభం వేసుకొని ఏఆర్ డైరీ తిరుమలకి ఇస్తుంది. ఇది టోటల్గా సైకిల్ సప్లై చైన్. కాబట్టి ఇక్కడ వైష్ణవి దగ్గరే కల్తీ జరుగుతుందా, బాబా డైరీ బోలే బాబా వాడే అక్కడ కలిపి పంపించాడా అని తేలాల్సిన అవసరం ఉంది సార్. ఇక్కడ లాభాపేక్ష లేకుండా నష్టానికి తిరుమలకి నెయ్యి సప్లై చేస్తున్నారంటే వీళ్ళని నిజమైన భక్తులు అనాలా, నిజమైన మోసగాళ్ళు అనాలా, దేవుణ్ణి మోసం చేసేటువంటి మోసగాళ్ళు అనాలా, లేకపోతే దేవుడికి ఇంత నష్టం చేసుకొని సప్లై చేస్తున్న భక్తులు అనాలా, అర్థం కావట్లా. వాళ్ళు ఏంటో తెలుస్తుంది. రెండో విషయం ఏంటంటే సురేష్ గారు, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడో తిరుమల తిరుపతిలో ఏదైతే కర్ణాటక ప్రభుత్వంచే సప్లై చేయబడుతున్నటువంటి అక్కడ డైరీ చేత సప్లై చేయడం నందిని నెయ్యిని ఏ రోజైతే ఆపారో ఆ రోజు నుండే కలిసి నెయ్యితో లడ్డు ప్రారంభమైంది. అప్పటి నుండే భక్తులు లడ్డూలో నాణ్యత లేదని చెప్పి గొనుక్కోవడం జరిగింది. అది బాగుందని చెప్పి, ఈ దోపిడీ బాగుందని చెప్పి, ఈ నెయ్యిలో బాగా లాక్కుంటున్నామని చెప్పి ఇంకా దోపిడీకి తెరలేపింది. మొన్న రూల్స్ మార్చి ఏఆర్ డైరీకి ఇవ్వడం అది సరిపోట్ల. వాళ్ళకి నందినిని తీసేసి ఇంకో 4 సంవత్సరాలకి ఇచ్చారు. ఇస్తే ఆ తక్కువ దోపిడీ వాళ్ళకి తక్కువ ఆదాయం వచ్చినట్టుంది, వాళ్ళు అనుకున్నంత రాలేదనుకుంటా. అందుకనే దాని టెండర్ స్వభావాన్ని మార్చేసి ఈ రకంగా దోపిడీకి తెరలేపారు. వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టడం జరుగుతుంది. ఇవాళ ఎవరైనా జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఇంకో రెడ్డో ఆ రెడ్డో ఈ రెడ్డో మాట్లాడితే మాట్లాడతారు. అయ్యే వాళ్ళ చివరి మాటలు ఒక్కొక్కటి బయటికి వస్తా ఉన్నాయి. అన్నీ కూడా ఒకరోజు చుట్టుముడతాయి, అందులో ఏం సందేహం లేదు. ఈయనేదో నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తుడైనట్టు జగన్మోహన్ రెడ్డి ఆ దేవుణ్ణి మోసం చేశారు, ఆ దేవుడికి అబద్ధాలు ఆపాదించారు, ఆ దేవుడి పరువుని తీశారు అని చెప్పి ఈయనేదో ముసలి కన్నీరు కారుస్తున్నాడు వెంకటేశ్వర స్వామి మీద. ఇదంతా కూడా ఇక నిన్న రాత్రి వచ్చింది ఈ వ్యవహారం. భోలే బాబా, వైష్ణవి, ఏఆర్, తిరుమల, ఈ సీక్వెల్ ఏదైతే ఉందో రాత్రి వచ్చింది. రాత్రి నుంచి వాళ్ళకి నిద్రలు పట్టి ఉండవు, గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉంటాయి. అసలు సిట్టు
సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగేటువంటి సిట్ పని ప్రారంభించిన తర్వాత చాలా లోతైనటువంటి వ్యవహారాలు బయటకు వస్తాయి. ఓకే రఫీ గారు. అప్పుడు మాట్లాడదాం మన గురించి. Right. నేను ఒకటే చెప్తున్నాను, బివి సుబ్బారెడ్డి ఏ రోజైతే నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయడం కరెక్ట్ కాదని హైకోర్టుకి వెళ్ళాడో, తేళ్లు కుట్టిన దొంగలాగా అతను బయటపడ్డాడు. మొన్న సుప్రీంకోర్టులో వీళ్ళు వేసినటువంటి ప్లీకి తీర్పు రాలా. వీళ్ళు ఏం చెప్పారు, ఒక జడ్జిని నియమించండి, అతని ఆధ్వర్యంలో ఈ విచారణ చేయండి, లేదా ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టండి, ఆయన ఆధ్వర్యంలో చేయండి అని చెప్పేసి పెట్టారు. ఒకడైతే మేనేజ్ చేసేవచ్చు అని చెప్పి, ఒకడైతే మేనేజ్ చేసేవచ్చు, సిబిఐ అయితే మేనేజ్ చేయడం కుదరదని వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అచ్చా ఈ యాంగిల్ కూడా ఉండే అవకాశం ఉందా? ఓకే. గనుల ఆడు గాలి జనార్దన్ రెడ్డి సిబిఐ కోర్టులో జడ్జికి డబ్బులు ఇస్తే దొరికిపోయి ఆ జడ్జి అక్కడ బోన్లో నిల్చొని చేతులు కట్టుకుని ఉన్న పరిస్థితి. ఆ తర్వాత అతను చనిపోవడం కూడా జరిగింది. జడ్జీలు మేనేజ్ చేయడంలో, కోర్టులు మేనేజ్ చేయడంలో వీళ్ళు అందవేసిన చెయ్యి వీళ్ళది. వాళ్ళు కొట్టుకుందని ఈ సిట్టు ఆ సిట్టు కాదు, సింగిల్ అయితే హ్యాపీగా మేనేజ్ చేయదు. తిరుమలలో ఏం జరగలేదని రిపోర్ట్ తెచ్చుకోవచ్చని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఎన్ని స్పష్టమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో ఇద్దరు ఆఫీసర్లు, ఇంకో మాట ఉంది సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ మీద మాకు నమ్మకం లేదని కాదు, వాళ్ళ నిజాయితీ మీద నమ్మకం లేదని కాదు, వాళ్ళు బాగా పనిచేస్తారు. అయినప్పటికీ ఇది దేశవ్యాప్తంగా విస్తృతమైన అంశం కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులతో సిట్ వేస్తున్నాము అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తే, వీళ్ళకి తెలిసినట్టు వీళ్ళ వాక్యాలు వీళ్ళు మాట్లాడుతున్నారు. నిన్నటి నుంచి చూద్దాం ఎన్ని రోజులు మాట్లాడతారు. రైట్. సైదా గారు, ఇప్పుడు రఫీ గారు అన్నట్లుగానే యాక్చువల్గా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో, డోంట్ యూజ్ కోర్ట్స్ ఫర్ యువర్ పొలిటికల్ గేమ్స్ అని చెప్పేసి, పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ అని చెప్పేసి అంది. దాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని అన్నారు అని చెప్పేసి అంటున్నారు. మొదటి రోజు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు ఇంకా రిపోర్ట్ రాకముందే, ఇంకా ఎంక్వైరీ కంప్లీట్ అవ్వకముందే అలా ఎలా చెప్పారు అని చెప్పేసి అన్నది వాస్తవం. దాన్ని కూడా తీర్పులాగా చెప్పారు. తీర్పు కాదు, ఫస్ట్ అబ్జర్వేషన్, ఫస్ట్ డే ఆఫ్ ది ప్రొసీడింగ్స్లో. నిన్నటికి వాయిదా, మొన్నటి పడింది, మళ్ళీ నిన్నటికి వాయిదా పడినప్పుడు నిన్న చేసిన సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఎవరికి సంబంధించినవి అయితే యాక్చువల్గా వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించి. వై? బికాస్ ఆయన ఒక పిటిషన్ వేశారు కదా. పిటిషన్ వేసినప్పుడు నా ఆల్రెడీ హైకోర్టులో నేను పిటిషన్ వేశాను, నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఒకటి నడుస్తుంది, నాకు కొన్ని నోటీసులు ఇచ్చారు, అసలు ఆ విచారణను ఆపేయండి అని చెప్పేసి నేను హైకోర్టులో పిటిషన్ వేశాను అని చెప్పేది కూడా మెన్షన్ చేయాలట. ఎందుకంటే ఇదంతా సేమ్ ఇష్యూ మీద కాబట్టి. మీరు అది ఎందుకు దాచిపెట్టారు అన్న సందర్భంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, డోంట్ యూజ్ కోర్ట్స్ ఫర్ యువర్ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్స్ అని, పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్గా కోర్టును వాడొద్దని చెప్పేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అలారం వేస్తున్నాడు. అదే కాదు, అసలు సిట్టు బిట్ అవసరం లేదు, అసలు ఏమీ లేదని చెప్పేసి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈరోజు చూస్తే రఫీ గారు చెప్పింది ఇక్కడ మనకి క్లారిటీగా మ్యాచ్ అవుతుంది. ఏదైతే విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుందో దానిలో భాగంగా అనేక శాఖలు తమ పరిధిలో ఉన్నటువంటి విచారణ చేస్తాయి కాబట్టి, ఈరోజు వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో తను మొత్తంగా కూడా ఎక్కడెక్కడి నుంచి ఈ ట్యాంకర్స్ వచ్చినాయి అని చెప్పేసి తీస్తే మొత్తం కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తరాఖండ్లో తేలింది సార్. కాబట్టి దీన్ని బట్టి వీరు ఆల్రెడీ ఏం జరిగిందో తెలుసు కాబట్టి పక్కదారి పట్టించడానికి ఈ రకమైనటువంటి దీన్ని ఏమంటారు, మడ్ స్లింగింగ్ అంటారు కదా, బురద జల్లుకోవటం ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది అనుకోవాలి. యాక్చువల్గా అయితే సిట్ ఫామ్ అని చేసిన తర్వాత ఆపుతారు అనుకున్నారు, లేదు కంటిన్యూ అవుతుంది. ఎలా చూడాలి సార్? సురేష్ గారు, మీకు పెద్దలు పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు, అలాగే అన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రఫీ గారు, అలాగే పెద్దలు అవనిగడ్డ సురేష్ గారు పేరు వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, అలాగే సిటీ 24 కూడా నమస్కారం.
ఈరోజు సురేష్ గారు నిజంగా తిరుపతి వెంకన్న స్వామి కోట్లాది మంది గుండెల్లో కొలువైనటువంటి వెంకన్న స్వామి లడ్డు విషయంలో పుంకానుపుంకాలుగా మరి చర్చలు జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆ కలియుగ దైవం వెంకన్న స్వామి గురించి ఈరోజు చర్చించుకుంటాం. నిజంగా ఈ యొక్క నెయ్యి మూలాలు ఉత్తరాఖండ్ లోని గోలే బాబా ఆర్గానిక్ డైరీ నుంచి ఉన్నాయనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ వాళ్ళ నివేదికలో పొందుపరిచినటువంటి అంశాలు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలినటువంటి అంశాలు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఒకసారి మనం గమనించినట్లయితే ఈ యొక్క లడ్డు కల్తీ విషయంలో, నెయ్యి కల్తీ విషయంలో మొదటిసారి ఎన్డీడీబీ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత, జూలైలో బయటకు వచ్చిన తర్వాత, గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు దొరుకుతున్నట్టుగా ఈ యొక్క కుంభకోణం ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మరి మాట్లాడుతున్నటువంటి అంశాలు మనం చూస్తా ఉంటాం. వీళ్ళు ఏ విధంగా మరి కోర్టుకి వెళ్ళారో, విజిలెన్స్ ఎంక్వైరీ అవసరం లేదని మాట్లాడారో, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ, రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి కేంద్ర ప్రభుత్వానికి కానీ సంబంధం లేదని మాట్లాడారో, ఈ పెద్ద మనుషులందరూ కూడా ఈరోజు ఎక్కడో కలుగులో దాక్కున్న వెలుకుల్లాగా బయటకు వస్తా ఉన్నారు. ఈ యొక్క ఎందుకంటే ఈ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత, అలాగే సుప్రీంకోర్టు దీని విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మరి వ్యాఖ్యలు చేసిన తర్వాత అగమ్య గోచరంగా వాళ్ళ పరిస్థితి తయారైంది. మనం ఒకసారి గమనించాలా, ఎక్కడో మరి ఉత్తరాఖండ్ లోని గోలే బాబా ఆర్గానిక్ డైరీ నుంచి 355 రూపాయలకి నెయ్యి కొని 3500 కిలోమీటర్లు మరి ట్రాన్స్పోర్ట్ చేసి మరి వెంకన్న స్వామికి సన్నిధిలో ఉన్నటువంటి తిరుపతి దగ్గరలోని వైష్ణవి డైరీకి చేర్చి అక్కడి నుంచి తిరుమల డైరీకి చేర్చడం అంటే నిజంగా ఇది ఒక పజిల్లా కనిపిస్తా ఉంది. నిజంగా దీంట్లో ఎంత అవినీతి జరుగుతూ ఉంది, ఏం జరుగుతూ ఉంది. ఉత్తరాఖండ్ ప్రాంతం నెయ్యి కల్తీకి పెట్టిన పేరు. అక్కడ మాఫియా, నెయ్యి కల్తీ మాఫియా. అక్కడ ఆ మాఫియా మనం చూసాం. బయట మార్కెట్లో 1000, 1100, 1600 ఉన్నటువంటి ఆవు నెయ్యి 355 రూపాయలకు కొని 35 రూపాయలు మరి తక్కువతోటి టెండర్ పాడి టీడీడీకి మరి సరఫరా చేస్తున్నారంటే అసలు మరి ఏమనుకోవాలి దీని మీద? ఈయనేమన్నా వెంకటేశ్వర స్వామి మహాభక్తుడైతే ఏదో నష్టం భరాయించి ఆయనకు వచ్చేటువంటి ఆదాయంలో మరి కొంత షేర్, ఎందుకంటే కొంతమంది ఆపత్తు ముక్కులు మొక్కుతూ ఉంటారు. స్వామి నాకు ఈ యొక్క నేను అనుకున్న పని నీకు నెరవేరితే నేను దాని ఏమంటారు మొత్తం మొక్కు పేరు నాకు రాలేదు, ఆ విధంగా మొక్కుకొని మరి ఆయనకి హుండీలో డబ్బులు వేస్తూ ఉంటారు. అలాగే మరి ఈ డైరీ యాజమాన్యం, ఈ యొక్క నెయ్యి సరఫరా చేసేవాళ్ళు మరి అంత మహాభక్తులా లేకపోతే కల్తీ జరిగిందా అనేది మనకి దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఒక విషయం మనం గమనించాలా, ఈ బోలే బాబాలు, దొంగ స్వాములు వీళ్ళందరూ కూడా బీజేపీ ప్రభుత్వం అధికారం రాగానే అందరూ బయటకు వస్తారు. అంతకుముందు మాత్రం ఎవరు బయట కనపడదు. ఇది వాస్తవం. బీజేపీ అధికారంలో ఉందంటే ఈ బాబాలు, దొంగ స్వాములు అందరూ, ఇది పతాంజలి ఆయన ఒక ఆయన అంటాడు, డేరా బాబా ఒక ఆయన వస్తాడు, బోలే బాబా ఇంకొక ఆయన వస్తాడు. అనేక మంది మరి మహిళల మీద అత్యాచారాలు చేసినటువంటి దొంగలు, దుర్మార్గులు, ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసినటువంటి బాబాలు, వాళ్ళ పేరుతో నడిచేటువంటి ఆశ్రమాలు, వాళ్ళకి కొమ్ము కాసినటువంటి ఇలాంటి కల్తీ నెయ్యి, కల్తీ వ్యాపారం చేసే దొంగ వ్యాపారస్తులందరూ కూడా బయటకు వస్తా ఉన్నారు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. మరి నిజంగా ఇదంతా కూడా ఒక బినామీ పేర్లతో నడుస్తున్నటువంటి సంస్థ. ఈ బోలేబాబా ఆర్గానిక్ డైరీ కానివ్వండి, అలాగే వైష్ణవి డైరీ, తిరుపతి సమీపంలో ఉన్నటువంటి వైష్ణవి డైరీ కానీ, ఆ డైరెక్టర్స్, ఈ డైరెక్టర్స్ ఇద్దరు డైరెక్టర్లు కూడా
సేమ్ టు సేమ్. అంటే ఇది కావాలని సృష్టించినటువంటి ఒక కంపెనీ. మన ఎందుకంటే ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, నెయ్యి సరఫరా చేయాలంటే కనీసం 600 ఆవులు ఉండాలా, ఆశ్రమం ఉండాలా, గోశాల ఉండాలా, అలాంటి సంస్థకే టీటీడీ ఈ నెయ్యి సరఫరా చేయడానికి అవకాశం ఇస్తుంది అని చెప్పారు. అసలు నందిని డైరీ గత 50 ఏళ్లుగా తిరుమల తిరుపతికి నెయ్యి సరఫరా చేస్తా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాంగ్లోనే, లేకపోతే వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ కాంగ్లోనే మరి నందిని డైరీ యొక్క నెయ్యిని ఎందుకు ఆపుదల చేశారు? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు అవినీతికి పాల్పడపోతే, కల్తీకి పాల్పడపోతే, కమిషన్ల కక్కుర్తి పడపోతే నందిని డైరీ యొక్క నెయ్యిని ఎందుకు నిలుపుదల చేసి ఏఆర్ డైరీకి ఇచ్చారు? దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అనుకోవటం సురేష్ గారు, వీళ్ళందరూ కూడా ఉత్పత్తి వ్యవహారమే, దీని వెనక గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. ఇది తీగలాగితే దొంగ కదిలినట్టుగా అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి. ఎందుకంటే కేవలం వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆడ ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా, వాళ్ళు ఉన్నటువంటి బీజేపీతో ఉన్న సంబంధాల దృష్ట్యా ఈ రాష్ట్ర ప్రభుత్వం, మనం ముందు అనేక సార్లు చెప్పుకున్నాం, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ఈ రాష్ట్రంలో వాళ్ళ వ్యాపారంలో కూడా అదే విధంగా తయారు. ఈ కల్తీ సామ్రాజ్యానికి అధిపతులుగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తా ఉంది. నిజంగా దుర్మార్గం ఇది. పిల్లలు తాగే పాలల్లో కల్తీ కలుపుతున్నారు. ఈ రోజు వెంకన్న స్వామి నెయ్యిలో కూడా, లడ్డు తయారు చేసే నెయ్యిలో కూడా కల్తీ కలిపానంటే ఇంతకంటే దుర్మార్గం ఉంటుందో సురేష్ గారు? వెంకన్న స్వామి మరి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఈ రోజు ఒక మనోవేదనకు గురవుతా ఉన్నారు. యాక్చువల్ గా ఇది కనీసం సిట్ వేసిన తర్వాత అయినా ఇప్పటికే మనం కూడా దీని మీద కొన్ని రోజులుగా డిబేట్లు పెట్టి కదా చాలే, ఎలాగో సిట్ తేల్చుకుంటారు కదా అనుకుంటే రోజుకు ఒక కొత్త విషయం వెలుగులో వస్తుంది. ఇప్పుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఏఆర్ వైష్ణవి చుట్టూతో మనం తిరిగాం, మనం కానీ మొత్తం అంతా. ఈ రోజు మళ్ళీ డైరెక్ట్గా ఉత్తరాఖండ్ బోలేబాబా దగ్గరికి వెళ్ళింది. తీసుకోక తప్పలేదు. ఎందుకనంటే పక్కనే వైష్ణవి ఏమో అదే తిరుపతిలో ఉంది. సరే, దిండిగల్లో ఉన్న ఏఆర్కి కాంట్రాక్ట్ ఇచ్చింది, అది ఎంత దూరంలో ఉంది? తమిళనాడు దిండిగల్ 500 కిలోమీటర్లు. కానీ వీరు తీసుకొచ్చింది ఎక్కడుంది? రూర్కి 2300 కిలోమీటర్లు. పాపం ఈ ఆప్సోపాలు మామూలు ఆప్సోపాలు కాదు, 2300. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళినట్టు చూపించడం, మొత్తం 3300 కిలోమీటర్లు తిరుగుతూ ఉంటే జస్ట్ కేజీ 355 రూపాయలకి అంత తక్కువ రేటుతో మరి స్వామివారి మీద భక్తి అనాలా, లేదంటే కనుక దాంట్లో ఎంత ఏ రీతిన కల్తీ కలిసిందనాలో క్లియర్గా మనకు అర్థమైపోతుంది. అంటే నష్టానికి కూడా సప్లై చేస్తున్నారంటే. ఒక్క నిమిషం సార్, వేణుగోపాల్ గారు, నేను ఇప్పుడే గూగుల్ చేశాను మీతో మాట్లాడుతున్నప్పుడే. బోలే బాబా ఆర్గానిక్ కాదు. సైదా గారు మీరు ఆర్గానిక్ అన్నారు కదా, నో, ఇట్స్ ఓరోగానిక్. అంటే స్పెల్లింగ్ కొద్ది మారుస్తారనమాట వాళ్ళు టెక్నికల్గా. ఓరోగానిక్, ORGANI కాదు, OROGANIC, ఓరోగానిక్. అంటే సామాన్యుడికి సేమ్గా వినపడుతుంది. మనం చాలా చూస్తుంటాం, ఏది మార్కెట్లో సేమ్ సౌండ్ వస్తుంది, స్పెల్లింగ్ మారిపోతూ ఉంటాయి. క్వాలిటీకి నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉంటుంది. ఆర్గానిక్ అనగానే ఒక రకమైన మనకు ఒక ఇది ఉంటుంది కదా, ఒక ప్యూర్ అండి, ఒక ఇది ఆ ఇంప్రెషన్ కలగడానికి ఇట్లాంటివి పెడుతుంటాడు. సో వాడు ఓరోగానిక్ అన్నది సరే, వాడి బిజినెస్ వాడు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విపిన్ జైన్, పొమిల్ జైన్ అనే బోలేబాబాలో ఉన్న డైరెక్టర్లే ఈ సంవత్సరం జనవరిలో వైష్ణవిలో కూడా డైరెక్టర్లుగా చేరటం, మార్చిలో టెండర్లో పాల్గొవటం, మే నెలలో టెండర్స్ కన్ఫర్మ్ కావటం, ఒక్క ఏఆర్కే టోటల్గా 10 లక్షల కేజీల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ దక్కడం, తనకి ఆ కెపాసిటీ లేదు కాబట్టి వైష్ణవితో టైఅప్ అవ్వడం, వైష్ణవి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బోలేబాబా దగ్గర నుంచి తెప్పించడం. కానీ తను తెప్పించింది ఏఆర్ దగ్గర నుంచి వచ్చినట్టుగా చూపించాలి కాబట్టి ఆ ట్యాంకర్ని, ఇవి కూడా తమిళనాడు ట్యాంకర్లు, అలాగే ఒక ఏపీ ట్యాంకర్. ఇదంతా కూడా ఇన్ని కిలోమీటర్లు తిరిగినా కూడా వాళ్ళు కేజీకి అంత తక్కువ నష్టంతో ఇవ్వటం అని క్లియర్గా ఈరోజు బయట పెట్టింది రిపోర్ట్. సార్ వేణుగోపాల్ గారు, సమస్య త్వరగానే కొలిక్కొచ్చేటట్టుకుంది. సిట్కి కాస్త సులభంగానే సులభతరం అయ్యే పరిస్థితి కనబడుతున్నట్టు. 24 మీ ఛానల్ వారికి, ప్రేక్షకులకి, మీకు ప్యానల్లో పాల్గొనే పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ఉదయపూర్వక నమస్కారాలు. సురేష్ గారు, ఇప్పుడు
రఫీ అన్న వచ్చాడు, నేను వచ్చాను. ఎందుకంటే సబ్జెక్టు ప్రొలాంగ్ మా ఇద్దరికి అదే సరిపోద్ది కాబట్టి ఏం చెప్పినా ఆయన చెప్పింది నేను చెబుతాను, నేను చెబుతాను ఆయన చెబుతాను. కానీ మా కారం కొంచెం వైసీపీ వాళ్ళు లాక్కురండి ఎట్టగొట్ట. వాళ్ళు ఎట్టగొట్ట రారు కానీ వాళ్ళకి ఎట్టగొట్ట గేలం వేసి లాక్కొస్తే కనీసం మీరు ఏదైనా సమస్య అదే. మీరు ప్యానెల్లోకి రాకముందు మొదట్లో వచ్చేవాళ్ళు. లక్ష్మణ్ గారికి తెలుసు, లక్ష్మణ్ గారు ఎంత సౌమ్యంగా మాట్లాడతారు. ఆయనకు కూడా బీపీ తీసుకొచ్చి ఇక వాళ్ళు కూడా రావడానికి ఇష్టపడటం లేదు. ఏది అంటే నేనేమంటున్నానంటే ఒక ట్యాగ్ లైన్, ఐఎమ్ నాట్ టైయింగ్ అప్ ఎనీ ట్యాగ్ టు దెమ్. అంటే నేనేమంటున్నానంటే వారు కూడా ఇబ్బందిగానే ఉన్నారు. ఈ ఎలక్షన్ రిజల్ట్ రాకముందు వరకు మన డిబేట్స్ లో రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేశారు. అవును. మేము చెప్పేది ఏంటంటే మా రఫీ అన్న అన్ని చెప్పేశారు కాబట్టి విషయాలు పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పారు, మన భాషిత్ గారు కూడా ఆయన కూడా చెప్పారు. కాబట్టి నేను అనేది ఏంటంటే అసలు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఏర్పడింది? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం. ఏదైతే 2019 నుంచి 2024 వరకు ప్రజల్ని పిప్పి చేసి అభివృద్ధి లేనటువంటి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు ఊబుల్లోకి దింపి దాదాపు 11 లక్షల కోట్ల అప్పులు నెత్తి మీద పెట్టినటువంటి ఈ ధృతరాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా బయటికి తీయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో అటు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం గాని, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం గాని, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క విజ్ఞతతో కూడినటువంటి ఒక ఎన్డీఏ కూటమి ఒక మోసంలోకి తీసుకొచ్చి ఏదైతే ప్రజలను మోసం చేసి ప్రతిపక్షాల గొంతుల్లోకి ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కినటువంటి ఈ దుర్మార్గిక ప్రభుత్వాన్ని అంతమొందించాలనేటువంటి ఒకే ఒక ఏకవాక్య తీర్మానం మీద ప్రజలందరూ కూడా గమనించి మనకు అభివృద్ధి లేదురా బాబు, ఈ దుష్ట ప్రభుత్వాన్ని నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు గెలిపించుకున్నటువంటి ప్రజా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి. ఇలాంటి సందర్భంలో ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, ఈ భూ కబ్జాలు, ఇలాంటి అన్నిటినీ కూడా అంతమొందించడానికి బూతు పంచాంగంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క పరిపాలన గాడిలోకి తీసుకురావడానికి ఒక నిజమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇవాళ భుజస్కంధాలు వేసుకుని ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని బయటికి తీసేటువంటి దిశలో ఏదైతే శ్వేతపత్రాలను విడుదల చేసుకుంటూ వచ్చి ఒక్కొక్క దాన్ని వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం ఇది అని చెప్పుకున్నటువంటి తరుణంలో ఏదైతే తిరుపతిలో జరుగుతున్నటువంటి 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ అక్రమైనటువంటి పరిస్థితుల్ని భక్తుల యొక్క మనోభావాలని పరిగణలోకి తీసుకుని గత తాలూకా 5 సంవత్సరాలు రెడ్డి త్రిబుల్ అండి, ఈఓ రెడ్డి గారు, తర్వాత చైర్మన్ రెడ్డి గారు, తర్వాత లాస్ట్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ఆయన ఇంకో రెడ్డి గారు, ఈఓ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నాణ్యత లేనటువంటి సరుకుల్ని, ఇవాళ ఒక లడ్డూయే కాదండి, నాణ్యత లేనటువంటి సరుకుల్ని టిక్కెట్లతో సహా అమ్ముకుని వాళ్ళు తాబేదారులుగా ఏదైతే టీటీడీ బోర్డు ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక వ్యవస్థని సర్వనాశనం చేసి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా కూల్చి మీ ఆధీనంలోకి తీసుకుని పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా గారి మేకప్ వేసుకుని టిక్కెట్లు అమ్ముకునేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో నుంచి టీటీడీ బోర్డుని రక్షించాలనేటువంటి దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక ఆలోచన చేసి వీళ్ళు ఏదో అంటారు, ఏదో లెక్కలు తెస్తారు, ఏదో జూన్ లో పట్టుకున్నారు 2 నెలలు. ఎందుకని మీ బొక్కలు బయటికి తీయడానికి 2 నెలలు కాదు, మిమ్మల్ని అందరినీ కూడా స్టడీ చేయాలా, మిమ్మల్ని గొడ్డలు ఓడదీసి ఇవాళ నడి రోడ్డు మీద నుంచోబెట్టేటువంటి పరిస్థితులు చాలా త్వరలోనే ఉన్నాయి. ఎందుకు నేను ఇంత ఆవేశంగా చెబుతున్నానంటే ఇంకా మీరు మీడియా ముందుకు వచ్చి 5 సంవత్సరాలు రూమ్ నగర తగలడిపోతుంటే రూమ్ లో కూర్చుని పిడియలు వాంచుకున్నట్టు విధంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఇవాళ మాట్లాడితే ప్రెస్ మీట్కి వస్తున్నాడు. ఏమైంది 5 సంవత్సరాల్లో మీరు ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టలా? మాట్లాడితే ప్రెస్ మీట్ అంటున్నావు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ప్రెస్ మీట్కి వచ్చేస్తున్నావు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ప్రెస్ మీట్కి వచ్చేస్తున్నావు, నువ్వు డిక్లరేషన్ ఇవ్వమంటే పారిపోయావు. ఇన్ని పరిస్థితుల్లో నుంచి నువ్వు పారిపోయి నేనేదో స్వచ్ఛతగా ఉన్నాను, నా నిజాయితీగా ఉన్నాను. ఇంకో మాట అమ్మటి రాంబాబు గారు ఇంకో పోస్ట్ రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు, ఇప్పుడు నాకు ఏడ్చారు. ఇప్పుడు పచ్చ బుక్ రాజ్యాంగం అంటండి కొత్తగా తీసుకొచ్చారు. పచ్చ బుక్ రాజ్యాంగం చూడాలి మనం.
పచ్చబొక్కు రాజ్యాంగంలో ఎవరెవరి పేర్లు రాస్తారో. అంటే వీళ్ళు పచ్చబొక్కు రాజ్యాంగాన్ని తీసుకురావడానికి సిద్ధపడినటువంటి ఈ దుర్మార్గులు ఇంత అగాయిత్యం చేసి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి ఈ దుర్మార్గులకు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. సరే, సబ్జెక్ట్ లోకి వస్తున్నా. ఇవాళ ఏదైతే టీటీడీ బోర్డు తీసుకున్నటువంటి మీకు ఇచ్చినటువంటి టెండర్ని, అందులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా వైలేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? 3 సంవత్సరాలు మీకు అనుభవం కలిగినటువంటి మీ యొక్క కాంట్రాక్టులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 3 సంవత్సరాల అనుభవం కావాలంటే దాన్ని సంవత్సరం తగ్గించుకున్నాం. 800 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి నెయ్యిని తగ్గించాలంటే 1500 కిలోమీటర్లు పెంచుకున్నావు. ఇంత కెపాసిటీ నీకు ఉండాలి అంటే, ఇంత కెపాసిటీ నువ్వు తగ్గించుకున్నావు అంటే ఎవరు పబ్బం గడపడానికి మీరు ఇవన్నీ కూడా ఈ టెండర్ లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు ఎందుకు తగ్గించుకున్నారనేటువంటి విషయమే ప్రజలకు అర్థమవుతుంది. రివర్స్ టెండరింగ్ విషయంలో ఏ రకంగా పోలవరాన్ని నాశనం చేశారో, రివర్స్ టెండరింగ్ విషయంలో ఈ అభివృద్ధి లేకుండా రోడ్ల విషయంలో కానీ, ఇవాళ తిరుపతి దేవస్థానం విషయంలో కూడా ఇంత అవినీతి ఇంత పచ్చి మీరు ఇచ్చిందేమో ఏఆర్ కాంట్రాక్టర్ కి. ఈ మధ్యలో తీసేయండి, వైష్ణవి కానివ్వండి, డేరా భావనం, ఇంకో బాభావనం, ఇవన్నీ కాదు. ఏఆర్ ఏదైతే ఏఆర్ తీసుకున్నదో, ఏఆర్ డైరీ ఫార్మ్ ఏదైతే తీసుకుందో దాన్ని బట్టల ఓడ తీసి రోడ్డు మీద నించాల్సినటువంటి, నేను ఒక అడ్వకేట్ గా చెప్తున్నా, ఈ మధ్యలో వచ్చినటువంటి వైష్ణవి కానీ లేదా డేరా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదంటే మెయిన్ ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుని టెండర్ వేశారో రెస్పాన్సిబిలిటీ ఏఆర్ డైరీయే. వాళ్ళే రేపొద్దున చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సబ్ కాంట్రాక్ట్ వేణుగోపాల్ గారు అందుగురించే ఏఆర్ డైరీ డైరెక్టర్ ముందస్తు బెయిల్కి వెళ్ళాడు హైకోర్టుకి. ఇవన్నీ కూడా కోఇన్సిడెంటల్ గా మ్యాచ్ అవుతున్నాయి. నువ్వేమీ నేరం చేయకపోతే ముందస్తు బెయిల్కి వెళ్లాల్సిన అవసరం ఏముంది? రెండో పాయింట్ సార్, ఇందాక మా రత్యాన్ని బాగా చెప్పాడు. ఏమన్నాడు? సుబ్బారెడ్డి గారు పరిగెత్తుకుంటూ హైకోర్టుకి వెళ్ళిపోయి విజిలెన్స్ వాళ్ళు మా మీద ఏదో చేస్తున్నారు, దాన్ని ఆపండి. ఏంటి మీ గగ్గోళ్ళు ఏంటి? మీ భయాలు ఏంటి? మీ మేకపోతు గాంభీర్యం ఎన్ని రోజులు మీరు మేకపోతు బాంగిన ప్రజలు మోసం చేస్తారు? మీరు ఎంతకాలం ఇలా మీరు చేసినటువంటి అక్రమాలు అన్నిటినీ కూడా ఈ ఎన్డీఏ కూడా మీరు బయటకు తీసుకొచ్చితే, మీరు తీసుకున్నటువంటి మీరు ఏదైతే చర్యలు తీసుకున్నారో, ఏదైతే భక్తుల మనోభావాలను దెబ్బతీశారో, ఏదైతే సనాతన ధర్మాన్ని భూస్థాపితం చేశారో, అదే తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పడం జరిగింది. ప్రక్షాళన చేస్తాం. వేణుగోపాల్ గారు మీరేమన్నారు? మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఒక ఉదాత్తమైనటువంటి నినాదాన్ని తీసుకొని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం అన్నారు. మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. మరి ప్రజాస్వామ్య పరిరక్షణ 4 నెలల్లోనే కంప్లీట్ అయిపోయిందా? సడన్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ అంటారేంటి? ఏది ముఖ్యం, ఏది ఇంపార్టెంట్? ఇప్పుడు అసలు ఏది సబ్జెక్ట్ కాదు. సనాతన ధర్మ పరిరక్షణ ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ సడన్ గా? సనాతన ధర్మ పరిరక్షణ అంటే, సనాతన ధర్మము అని అంటే అది ఏ కులానికో, ఏ మతానికో, ఏ వర్గానికో అంటగట్టేటువంటి పరిస్థితి కాదు. సనాతన అంటే ఆది లేదు, అంతము లేదు. ఈ సృష్టి ఉన్నంత వరకు, ఈ ప్రకృతి ఉన్నంత వరకు కూడా కొనసాగించేటువంటి జీవన విధానంలో ధర్మంగా ముందుకు వెళ్ళేటువంటి సనాతన ధర్మాన్ని ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఓకే, ఒకవేళ వైలేషన్ జరిగితే సనాతన ధర్మం అనేది దీన్ని ఉదాత్తమైన ధర్మం అని మీరు అంటున్నారు కదా, దాంట్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి. వాటన్నింటిని అధిగమించే మనం, మీరు లాయర్ కాబట్టి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. ఎన్నో యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్స్ అదే సనాతన ధర్మంలో పురాతన కాలంలో ఉన్నాయి. అవన్నీ దాటుకొని హిందూ ధర్మం ముందుకు వస్తుంది. కాబట్టి దాని గురించి అంతగా కంగారు పడి వరి అవ్వాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం వ్యక్తిగతంగా. పక్కన పెడితే దానికి ప్రతినిధులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందు ఆయనకున్నటువంటి టార్గెట్ మీరు అన్నట్టుగా, లేకపోతే ఆయన లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఆయన్ని ఒక లీడర్గా, అలాగే ఆయనలో ఒక చిత్తశుద్ధిని, ఆయనలో ఒక ట్రాన్స్పరెన్సీని, ఆయనలో ఒక అధికార దాహం లేనటువంటి దీన్ని చూసి ఆయన క్రెడిబిలిటీకి, ఆయన నిజాయితీకి ఓట్లు వేశారు సార్. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఓటు వేయలేదు పవన్ కళ్యాణ్ గారిని. కాబట్టి నిజంగా సనాతన ధర్మం ఓకే అట్లాంటిది ఏమన్నా ఉంటే దాని ప్రతినిధులు ఇంకా దేశవ్యాప్తంగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళే సెంటర్లో కూడా ఉన్నారు. కాబట్టి దానికి ఎటువంటి
నష్టం చేకూర్చే పనులు వాళ్ళు చేయనివ్వరు. కాబట్టి నేనేం కాదంటలా. అదే బీజేపీకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అసోసియేషన్ కూడా నేనేం కాదంటలా. కానీ పవన్ కళ్యాణ్ గారి మేము ముందున్నటువంటి ప్రధాన లక్ష్యం వేరు. కానీ మీరు ఫస్ట్లో అన్నారు, నేను వెల్కమ్ చేస్తా. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఒక ఉదాత్తమైనటువంటి లక్ష్యంతో వస్తున్నప్పుడు 4 నెలల్లోనే అది కంప్లీట్ కాలేదు సార్. ఇంకా చాలా టైం ఉంది. ఇది పరిపాలన చేంజ్ అవ్వడం ఒకటైతే గవర్నమెంటు ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నిలబెట్టడం అనేది అసలైనటువంటి ప్రముఖమైనటువంటి పని. దానికి తగ్గట్టుగా ఆయన 4-5 శాఖలు తీసుకున్నారు, అప్రిషియేటెడ్. దానికి సంబంధించి చాలా స్టెప్స్ తీసుకున్నారు, వెల్కమ్ చేస్తున్నాం, ఆయన్ని అభినందిస్తున్నాం. కానీ ఇది సడన్గా నాకు అన్నిటికన్నా ముఖ్యం ఇది అంటాం అంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ కమ్యూనల్ సెన్సిటివ్ ప్లేస్ సార్. ఇది దానికి ప్లేస్ లేదు ఏపీలో. ఓకే సురేష్ గారు, దీన్ని సబ్జెక్ట్ డైవర్ట్ చేయలేదు, ఇంకోసారి దాని మీద మనం చేసుకుందాం. కానీ తప్పకుండా మీరు ఏదైతే ఆశిస్తున్నారో, మేము ఏదైతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని చెప్పి అన్నామో, ఏదైతే ఈ 4 నెలలు పూర్తయినా 4 సంవత్సరాల 8 నెలల్లో ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ఈ అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పనులు చేశారో వీళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టేటువంటి పరిస్థితి ఎన్డీఏ కూటమి బాధ్యత తీసుకుంటది. తప్పకోకుండా ఏదైతే వాళ్ళ తిరుపతిలో ఉన్నటువంటి ఈ అభియోగాన్ని బయటకు తీసేటువంటి పరిస్థితులు తప్పకుండా గవర్నమెంట్ తీసుకుంటుందని మాత్రం మేము చాలా స్పష్టంగా ఖచ్చితంగా జరగాల్సింది, చట్టపరంగా జరగాల్సింది. రైట్.